చూసారా ఎంత మెత్తగా ఉన్నాయో, దూదిలాగా ముట్టుకుంటే స్పాంజ్ లాగా ఎంత బాగున్నాయో, అసలు టేస్ట్ కూడా అంతకు మించి ఉన్నాయండి. ఈ స్పాంజ్ దోశల కోసం నేను ముందు రోజు ఎంత క్వాంటిటీ రైస్ తీసుకున్నాను, మినపప్పు ఎంత తీసుకున్నాను, ఇవన్నీ పక్కా కొలతలతోనే చూపిస్తాను. చూడండి, నేను చూపిస్తున్న గ్లాస్ తోటి 4 గ్లాసుల రేషన్ బియ్యం అయితే తీసుకున్నానండి. నా దగ్గర రేషన్ బియ్యం ఉన్నాయి కాబట్టి అవి తీసుకున్నా. లేని వాళ్ళు నార్మల్ రైస్ తీసుకోండి, సరిపోతుంది. సో నేనైతే కరెక్ట్గా 4 గ్లాసులు తీసుకున్నానండి. 4 గ్లాసుల రైస్కి నేను ఒక గ్లాసు మినపగుళ్ళు తీసుకున్నానండి. ఒక గ్లాసు ఫుల్గా తీసుకున్నాను అంతే, ఇంకా ఎక్కువ తీసుకోలేదు. తర్వాత పావు గ్లాసు శనగపప్పు ఉంటుంది కదా, అది తీసుకున్నాను అన్నమాట. ఈ శనగపప్పు వేయడం వల్ల దోశలకి అడిషనల్గా రంగు వస్తుంది అండ్ టేస్ట్ కూడా కొంచెం ఎన్హాన్స్ అవుతుంది అన్నమాట. అలాగే హాఫ్ స్పూన్ మెంతులు తీసుకున్నాను నేను. స్పూన్కి హాఫ్ స్పూన్కి అంత పెద్ద తేడా ఏముండదు, ఎంతైనా తీసుకోవచ్చు. తర్వాత నేను వాటన్నిటి శుభ్రంగా కడుక్కొని 2 సార్లు సరిపడని వాటర్ పోసుకొని నానబెట్టుకున్నాను. నేను మధ్యాహ్నం చేసుకున్నాను ఈ ప్రాసెస్ అంతా 2:30, 3 మధ్యలో. సో నేను ఈ నైట్ 8 o'clockకి అలా చూసాను. చూడండి ఎంత బాగా నానిపోయాయో. సో ఈ 5 hours అయితే నానబెట్టుకున్నాను. వాటిని నేను ఇక మిక్సీ జార్లో వేసుకున్నానండి, మిక్సీ చేసుకునేదానికి. అంతకంటే ముందు నేను ఏ గ్లాస్తోనైతే నేను రైస్ తీసుకున్నాను, పప్పు తీసుకున్నానో అదే గ్లాస్ ఒక గ్లాసు దొడ్డు అటుకులు తీసుకొని శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకున్నాను. ఫస్ట్ ఒకసారి నేను రైస్ను పప్పు అంతా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ రెండోసారి మిక్స్ చేసుకునేటప్పుడు ఈ అటుకులని కూడా ఆ రైస్ పప్పులో వేసి మిక్స్ చేసుకున్నాను అన్నమాట. కొంచెం ఎక్కువసేపే మిక్స్ చేసుకోండి, ఎందుకంటే అటుకులు మనకి బాగా మెత్తగా స్మూత్గా రావాలంటే మిక్స్ చేసుకోండి మెత్తగా. తర్వాత నేను మొత్తం అంతా కూడా మిక్సీ వేసుకున్నానండి, పిండి మొత్తము మిక్సీ వేసుకొని మళ్ళా వేరే బౌల్లోకి తీసుకొని బాగా కలుపుకోవాలి. ఎందుకంటే మనకి అటుకులు అన్నీ మంచిగా మిక్స్ కావాలి కాబట్టి ఫర్మెంటేషన్ బాగా రావాలంటే మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని ఇంకా ఫర్మెంటేషన్ కోసం పక్కకు పెట్టుకున్నానండి నేను. ఒక 8 hours వేసుకోండి. ఇక నైట్ అంతా ఫర్మెంటేషన్ చేసుకొని మార్నింగ్ ఎప్పుడైనా వేసుకోవచ్చు. నేను మార్నింగ్ దోశలు వేసే ముందు చూసాను, ఒకసారి చూడండి పిండి ఎంత ఫ్లఫీగా అసలు ఫర్మెంటేషన్ అయిందో. నాకైతే చాలా బాగా అనిపించింది. మొత్తము గిన్నె దాటి బయటికి వచ్చేసే మూమెంట్లో ఇక నేను ఒక క్యాప్ ఓపెన్ చేశాను అన్నమాట, చూద్దాం ఎలా ఉందనేసి. చూసేసరికి ఇక కింద పడిపోయేలా ఉంది పిండి అని ఇక తీసి వేరే బౌల్లో వేసుకున్నాను అన్నమాట. నాకు సరిపడ దోశ కన్సిస్టెన్సీలో అయితే కలుపుకున్నానండి. వాటర్ యాడ్ చేసుకొని మంచిగా చూపిస్తున్నట్టుగా కలుపుకున్నాను. ఇంకా దోశ వేసుకోవడమే ప్యాన్ పెట్టి. సో ఇలా మనం మామూలుగా దోశ ఎలా వేస్తామో అలానే ఇట్లా పోసుకోవాలి అంతే. చుట్టూలా ఒక పెద్ద గరిటెడ్ అయితే సరిపోతుంది మనకి, మంచిగా ఫ్లఫీగా వస్తాయి. వాటిని మళ్ళీ దోశలాగా తిప్పని అవసరం లేదు, ఎందుకంటే అవే స్ప్రెడ్ అయిపోతాయి. కొంచెం మనం వాటర్ మిక్స్ చేసుకొని కలుపుకోవాలి పిండిలో, నేను చూపిస్తున్నట్టుగా అలా కలుపుకొని ఇక దోశలు వేసేసుకోవడమే. చూడండి వేసిన వెంటనే మొత్తం ఇట్లా రంధ్రాలు మొత్తం కనిపిస్తున్నాయో, ఎందుకంటే అలా ఫర్మెంటేషన్ బాగా అయింది కాబట్టి మనకి పిండి అంత మంచిగా కనిపిస్తుంది అన్నమాట. దోశ వేయడంతో వేసిన తర్వాత మూత పెట్టుకోండి, మంచిగా కాలుతాయి. తర్వాత అది కాలేలోపు నేను చట్నీ కోసం అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. గిన్నె పెట్టి మాకు సరిపడా పల్లీలను అయితే వేసుకున్నానండి, వేయించుకుంటున్నాను చట్నీ కోసము. సో ఇలా దోరగా వేగితే సరిపోతుందండి పల్లీలు. నేను ఎప్పుడైనా ఇలానే వేయించుకుంటాను అన్నమాట, మీకు అనిపిస్తుందో లేదో సరిగా. సో నెక్స్ట్ నేను ఇంకా పల్లీలను పక్కన పెట్టేసుకున్నాను. అదే గిన్నెలో కొంచెం ఆయిల్ వేసి 4-5 పచ్చిమిర్చి వేసుకున్నానని చించుకొని, ఎందుకంటే నేను చట్నీ ఓన్లీ టిఫిన్స్ కోసం కదా, అందుకే ఎక్కువ పిల్లలు కారం తినరని నేను ఎప్పుడు చేసినా అంతే చేస్తాను, కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. సో అవి వేయించుకున్న తర్వాత నేను అవిటిని కూడా తీసి పక్కన పెట్టుకున్నాను. అవి కొంచెం చల్లారిన తర్వాత పల్లీలలో సరిపడా సాల్ట్ వేసుకున్నాను అండ్ కొంచెం ఒక స్పూన్ జీలకర్ర వేసుకున్నాను, 2-3 వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నానండి. నాకు ఈ 3 లేకపోతే అసలు చట్నీ అసంపూర్ణంగా అనిపిస్తుంది. సాల్ట్ అంటే కంపల్సరీ వేస్తాం, కానీ ఇవి 2 ఉండాలి, జీలకర్ర వెల్లుల్లి, అప్పుడే నాకు ఆ టేస్ట్ ఉంటుంది చట్నీకి. సో అవన్నీ వేసుకొని నేను పక్కకు పెట్టుకున్నాను. ఈలోపు
మళ్ళీ దోశ వేసుకున్నాను కదండి, అది కాలుతుంది. సో దాన్ని కాలింది ఒకవైపు, దాన్ని మరోవైపు టర్న్ చేసుకుంటున్నాను. ఎందుకంటే నేను మీకు ఆల్రెడీ క్లోజప్లో కూడా చూపించాను కదా ఎలా వచ్చింది ఏంటనేది. పిల్లలు ఆగట్లేదండి, ఎందుకంటే మార్నింగ్ లేచిన వెంటనే ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసే అలవాటు వాళ్ళకి. సో అందుకనేసి ఒకవైపు అవి చేసుకుంటూ, ఒకవైపు చట్నీ చేసుకుంటూ, ఒకవైపు వీడియో చేసుకుంటూ ప్రతిదీ కవర్ అయితే చేస్తున్నాను. మీకు ఏమైనా డౌట్ అనిపిస్తే మాత్రం నాకు మెసేజ్ చేయండి, నేను ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మెసేజ్ అయితే పెడతాను. సో ఇక అన్నీ కంప్లీట్ అయిపోయినాయండి. పిల్లలు అయితే 1కి 2 కాదు 3 తిన్నారండి. ఇక ఇలా నా దోశల పరంపర కొనసాగుతూనే ఉంది, వేస్తూనే ఉన్నాను. ఒకటి తర్వాత ఒకటి, ఒకరి తర్వాత ఒకరు వచ్చి తీసుకొని వెళ్తూనే ఉన్నారు. సో నేను కనీసం నాకు పిక్ తీసుకోవడానికి కూడా టైం ఇవ్వట్లేదు వాళ్ళు. ఇక సో ఇక వాళ్ళ వంత అయితే అయిపోయింది, ఇక నా కోసం అన్నట్టు వేసుకుంటున్నాను ఇంకా దోశలు. ఎందుకంటే పాపం వాళ్ళు ఇష్టంగా తింటారండి. దోశ అంటే చాలా, ఇంకా దోశలు ఎన్ని వెరైటీస్ చేసినా అంతే ఇష్టంగా తింటారన్నమాట నా పిల్లలు. మీకైతే అర్థమైంది కదండి, దోశ లాగానే వేసుకోవాలి, కాకపోతే తిప్పొద్దు, దాన్ని స్ప్రెడ్ చేయొద్దు, అలానే ఉంచేసుకొని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాల తర్వాత మనం తీసేసుకొని డైరెక్ట్ తినేస్తే సరిపోతుంది. రెండో సైడ్ టర్న్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. కానీ నేను ఎందుకో కొంచెం ఇక మనకు ఎక్కువ కదా, అలా కాలాలి, ఇలా కాలితేనే బాగుంటుంది అన్నట్టు నేను ఇక రెండో వైపు కూడా ఒక 1 మినిట్ అలా కాల్చుకొని తీసేసుకుంటున్నాను అన్నమాట. ఇంకా చూడండి, మూత తీసిన తర్వాత మీకు కుక్ అవుతుందో లేదో అన్న డౌట్ కూడా అవసరం లేదండి, ఎందుకంటే అవైతే చాలా ఫ్లఫీగా స్పాంజ్ లాగా ఉన్నాయన్నమాట దోశలు. అవి అలా ఉండడం వల్ల 2 తింటే చాలు, టమ్మీ ఫుల్ అనిపించింది నాకైతే. కానీ మా పిల్లలు అయితే, మా పెద్ద పాప అయితే 3 తింది, మా చిన్న పాప అయితే 2.5 3 తింది. సో నాకైతే హ్యాపీగా అనిపించింది. వాళ్ళు తింటేనే కదండి మనకు హ్యాపీనెస్ అనిపిస్తుంది ఏది చేసినా. సో ఇక చట్నీ కూడా నేను మిక్సీ చేసుకున్నానండి మంచిగా, నాకు కావాల్సిన కన్సిస్టెన్సీలో. కొంచెం పల్చగానే చేసుకుంటాను నేను దోశలు కాబట్టి. ఈలోపు దోశ కూడా కంప్లీట్ అయిపోయింది. సో చూడండి, మీకు క్లోజప్లో చూపిస్తాను ఎంత బాగా వచ్చిందో. మీకు చూస్తే తెలిసిపోతుంది అది గట్టిగా ఉన్నాయా, ఎంత మెత్తగా ఉన్నాయి, ఎలా ఉన్నాయి వాటిది అని. నా దోశల పరంపర అయితే కొనసాగుతూనే ఉందండి. ఇంకా ఎంత వేస్తూనే ఉన్నాను, అయిపోతూనే ఉన్నాయి. ఇలా కూడా కొంచెం వాటర్ యాడ్ చేసి మళ్ళీ మిక్స్ చేసుకున్నాను అన్నమాట మధ్యలో. సో చూడండి దోశలు ఎంత బాగా వచ్చాయో కలర్ఫుల్గా, ఏదో మూవీలో సిద్ధార్థ అన్నట్టు, గుడ్ కలర్ఫుల్ అన్నట్లు. అన్ని దోశలు మీకు కొంచెం దూరం నుంచి కనిపిస్తాయి కదా, నేను ట్రైపాడ్ అనేది కొంచెం డిస్టెన్స్లో పెట్టుకున్నానండి, ఎందుకంటే గ్యాస్కి దగ్గర ఉంటే నాకు అటు ఇటు తిరగడం ఇబ్బంది అయింది. సో అందుకే ఇప్పుడు మీకు క్లోజప్లో ఒక దోశ వేసి చూపిస్తున్నాను. చూడండి, ఒకసారి వేసి తర్వాత మూత పెట్టుకున్న తర్వాత ఇలా వచ్చింది. చూడండి ఎంత బాగా కుక్ అవుతుందో దోశ. సో దాన్ని నేను టర్న్ చేసుకున్న తర్వాత ఇంత మంచిగా వచ్చిందన్నమాట. బట్టి దోశలే తినేస్తుందండి మా చిన్న పాప అయితే, ఎందుకంటే అందులో శనగపప్పు కూడా వేస్తాను కదా, ఇక టేస్ట్గా ఉంటాయి అన్నమాట. మా పాప అస్సలు చట్నీ పెట్టుకోదు, వట్టియే తినేస్తుంది చిన్న పాప. పెద్ద పాపకు మాత్రం నేను చేసిన చట్నీ ఉంటుందండి, వేరే తినదు కదా. ఒకటి కాంప్లిమెంట్ మళ్ళీ ఒకసారి చెప్పవా? ఏంటంటే నువ్వు బయట టిఫిన్ షాప్ పెట్టినావంటే బయట కూడా నువ్వు మస్తు ఫేమస్ అవుతావు అన్నదంట. బయట టిఫిన్ షాప్ పెడితే బాగా ఫేమస్ అవుతానా నేను? అంత బాగుందా? యమ్మీయా దోశ? ఏంటి చూసారు కదా మా పాప ఎంత మంచి కాంప్లిమెంట్ ఇచ్చిందో. నిజంగా తనకి నేను చేసే చట్నీ అయినా దోశలైనా చాలా ఇష్టంగా తింటుందండి. ఇక వేరే ఎక్కడా తినదు. ఎంత మంచి 5 స్టార్ హోటల్కి తీసుకెళ్ళినా నాకు వద్దు అంటుంది. ఇక్కడ నాకైతే హెవెన్లో ఉన్న ఫీలింగ్ అనిపించి ఆసమ్ అంటే ఆసమ్ ఉన్నాయి అసలు. మీరైతే ఇవి ఖచ్చితంగా చేసుకోండి, ఒకవేళ చేసుకోకపోతే ఒక మంచి టేస్ట్ అయితే మిస్ అయినట్లే అండి. నిజంగా ఖచ్చితంగా చేసుకొని క్రేజీ సిస్టర్స్ని ఫాలో అవ్వండి. ఇంకా ముందు ఇలాంటివి డైట్ రెసిపీస్ కానీ హెల్దీ రెసిపీస్ కానీ ఖచ్చితంగా వస్తాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి. నా వీడియోస్ నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి. థ్యాంక్ యూ.